హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టెక్ ఇన్ఫో. ఈరోజు మనం ఎంసెట్ మార్క్స్ అనేవి ఐపీతో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఎంసెట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారో ఆ వాల్యూస్ అనేవి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎంసెట్లో ఓవరాల్ 160 బిట్స్ అనేవి ఉంటాయి కదా. 160 బిట్స్లో మనకి ఒక 70 బిట్స్ అనేవి కరెక్ట్ అయ్యి అనుకుందాం. ఈ 70 బిట్స్ అనేవి మనకి టోటల్ ఆన్సర్ కాదు, మన ఏపీ కాబట్టి 70 బిట్స్లో 75/160 ఇంటూ మనం 75 తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎంసెట్లో 75%, అలాగే ఐపీలో వచ్చేటప్పటికి 25% కాబట్టి 70/160 ఇంటూ 75 మన టోటల్ వచ్చేటప్పటికి 32.81 అనే పర్సంటేజ్ అనేది మనకి ఎంసెట్లో వస్తే, మనకి ఐపీఈలో చూసేటప్పటికి మనకి టోటల్గా 600 మార్క్స్ ఉంటుంది. ఈ 600 మార్క్స్ అనేవి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ గ్రూప్స్లో ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 300, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 300. ఇప్పుడు ఐపీఈలో మనకి ఒక 560 మార్క్స్ అనేవి మనకు వచ్చాయి అనుకుంటే, 560/600 ఇంటూ మనం ఐపీఈ వెయిటేజ్ వచ్చేటప్పటికి 25%. కాబట్టి 25 అనేది మనం తీసుకోవాలి. తీసుకుంటే మొత్తం మనకి 23.33 అనేది వస్తుంది. ఇప్పుడు టోటల్ వచ్చేటప్పటికి మన టోటల్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి 22.81 ప్లస్ 23.33 మనకి టోటల్ 56.14 అనేది చెప్పచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఎంసెట్లో 160 బిట్స్లో 70 రైట్ ఆన్సర్స్గా తీసుకుంటే మనం క్యాలిక్యులేషన్ ఈ విధంగా చేయాలి. 70/160 ఇంటూ 75 మనకి వాల్యూ ఇది వచ్చింది. నెక్స్ట్ ఐపీఈలో వచ్చేటప్పటికి 25% తీసుకోవాలి కాబట్టి ఇంటూ 25 తీసుకుంటాం, మనకి వాల్యూ ఇది వస్తుంది. ఇక్కడ మనకు వచ్చే మార్కులు ఈ పైన న్యూమరేటర్లో వేయాలి, టోటల్ మార్క్స్ అనేవి డినామినేటర్లో వేసుకోవాలి. ఇది మన టోటల్ పర్సంటేజ్. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి.